హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. చేపల కూర చేస్తున్నాను నేనైతే. మా వారు ఈరోజు మురుగశీల అనేసి చేపలు తెచ్చారు. క్లీన్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఇది ఉల్లిగడ్డ, చేపల పొడి, ధనియాలు, మెంతులు, అల్లం వెల్లిగడ్డ పేస్టు అది అయిపోయింది. పచ్చిమిరపకాయలు అవి. ఇదేమో ఫ్రై చేయడానికి, చేపలు ఫ్రై చేయడానికి. ఇవేమో చేపల పీస్ అండి. తలకాయ అంటే మా వారికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టము. నూనె అయితే వేడేసేసింది. ఫస్ట్ ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా అండి. 2 గరం చేసి ఆయిల్లో వేసుకోవాలి. మేము కాల్చుకుంటాం ఉల్లిగడ్డల్ని. మీరు కాల్స్తారో లేదో నాకు తెలియదు. దయచేసి తప్పులు అంటే క్షమించండి. పచ్చి పోయిందాక వేసుకోవాలి. చేపల కూరలో నూనె ఎట్లయినా ఎక్కువనే పడుతుంది కదా, అవునా కాదా? పొయ్యి కొంచెం ఉందండి బాబు. చేప అది కొంచెం వేడి కావాలి, ఫ్రై కావాలి. ఇదిగోండి చేపలు. ఈ చేపలు పులుసు పోసాక వేస్తా, అప్పటిదాకా వేయను. అలాగే ఒకటి 2 ఇది ఆకులు వేసేసుకుంటాను. మనకు పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వెంటనే వేయొద్దు, అడుగు మాడిపోతుంది. అలా మీరు కూడా ఫ్రై చేసుకోండి ఒకసారి. ఇలా కలర్ వస్తుందండి, ఇలా కలర్ వచ్చేస్తుంది. అందులోనే నేను ఈ నూరు పెట్టుకున్న ధనియాలు, మెంతులు. ఇందులో చేపలలోకి ఎక్కువ ధనియాలు, మెంతులే వాడతారు, ఇంకా వేరే పేస్ట్ ఏది వాడరు. వేసేసుకుంటున్నా, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయిందాకా ఇలా అనుకోవాలండి. ఈరోజు ఏం చేసుకుంటున్నారు? మురుగశీల కదా, ఏం చేస్తున్నారండి చెప్పండి. అందరూ బాగున్నారా? మా లక్ష్మి గురించి చాలామంది అడుగుతున్నారు. ఇలా పచ్చివాసన పోయినాక పసుపు వేసుకున్నామండి. ఇలా ఒక చెంచాడు పసుపు వేసేసుకున్నాం, సరిపోకుండా కొద్దిగా. ఇలా వచ్చేస్తుందండి కలరును. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరింది లేదబ్బా, నేను తీసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మా వారికి ఫ్రై చేసి చేపలు వేస్తే బాగా తింటారు. అంత ఫ్రై చేసి వేసేంత ఓకే మనకి ఎక్కడిది. ఇలా ఫ్రై చేసినాక ఇలా పచ్చి వాసన పోతుందండి. పచ్చి వాసన పోయాక ఇలా కలర్ వస్తుంది. కలర్ వచ్చినాక ఇట్లా పులుసు పోసుకోవాలి. ఇది ముందే నానబెట్టుకున్నాను, పులుసు పోసుకోవాలి. కాస్త చిక్కగా పోసుకోవాలండి.
చిక్కగా ఉంటే బాగుంటుంది చేపలలోకి. బాగా పలసగా ఉంటే కూడా బాగుండదు. ఇలా వడగట్టుకోవాలి. కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది చేపలలో. బాగా పులుపు ఉంటే కూడా తినబుద్ధి కాదు. చాలామంది పులుపు ఇష్టపడరు. చేపలలో పులుపు ఉంటేనే బాగుంటుంది. చాలండి, ఇంకా తీసేద్దాము. అప్పటిదాకా మసులుతుంది. తగినంత కారం వేసుకోవాలి. చేపల కూరలో కారం ఉంటేనే బాగుంటుంది. ఇంత వేసుకుంటే ఒకటి వేసాను కదా, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఉప్పు. అన్నీ మేము పేదవాళ్ళం కదండి, అన్నీ అక్కడ ఇక్కడ పెట్టేస్తాము ఏమనుకోవద్దు. తగినంత తర్వాత వేసుకోవచ్చు. ఇలా కలుపుకోండి, ఎందుకంటే వేసిన కారం వేసినట్టే ఉంటుంది కదా. ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. కలిపేసుకోండి, ఒక కలర్ అన్నది వస్తుంది. ఇలా కలుపుకుంటే చిక్కగా అయిపోతుందండి చేపల ఫ్రై, చేపల కూర. చూడండి మసులుతుంది, కుత అంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న చేపల ముక్కలు వేసుకోవాలి. సింపుల్ అండి చేపలు. ఇది తలకాయ వండడం రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఏం బాధ లేదు. ఇలా సింపుల్గా వండేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసుకోవాలి. చేప ముక్కల్ని ఎక్కువ ఉడికించొద్దు, వేడికి అవే ఉడికిపోతాయి. ఒకసారి ఇలా ఇలా అనుకోవాలండి. ఇలా అనుకుంటే కొంచెం కింద మీద ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే చేపలు మెత్తగా ఉంటాయి కదా. అంటే ఫ్రెష్ చేపలే ఈరోజే పట్టుకొచ్చారు. మా సైడ్ ఈరోజు పండగ అండి, మురుగశీల పండగ అంటారు తెలంగాణలో. ఈరోజు ఖచ్చితంగా చేపలు తింటారు. కథ చేపల కూర తయారు. కాసేపు ఉడకనివ్వాలి, ఉడకనిస్తే చేపల కూర తయారు. తర్వాత ఇక్కడ ముక్కలు పెట్టాను కదా, ఇవి ఫ్రై చేసుకోవాలి. మేమిద్దరమే కదా తినేది, మా బాబాయ్ అయితే తినరు. దయచేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.